పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. కేంద్రం రాష్ట్రానికి చెడ్డ పేరు రాకుండా అందరూ బాధ్యతగా పనిచేయాలని స్పష్టం చేశారు. కూటమిలో ఉన్న ప్రతి ఒక్కరూ పరస్పరం గౌరవించుకోవాలని సూచించారు. ఫ్లెక్సీలు, ఫోటోల విషయంలో ఘర్షణలకు దిగొద్దని కఠినంగా హెచ్చరించారు. ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు తనను తీవ్రంగా బాధించాయని సీఎం తెలిపారు. కేంద్ర మంత్రులు తప్పు చేస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రభావం ఉంటుందని, అదే ఎమ్మెల్యేలు తప్పు చేస్తే అది రాష్ట్రమంతా ప్రతిధ్వనిస్తుందని అన్నారు. పార్టీ ఏదైనా సరే తప్పులకు చోటు లేదని, ఇకపై అలాంటి వ్యవహారం అస్సలు సహించబోనని స్పష్టం చేశారు. మనం ఏం చేసినా నడుస్తుందనుకోవడం పొరపాటని, ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో ఉండాలని సీఎం చంద్రబాబు నేతలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ ఆశయాలకు, పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో, ప్రజాసేవాభావంతో మనస, వాచ, కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలతో, అంకిత భావంతో తెలుగుదేశం అధికార యంత్రాంగం తప్పు చేసినా, నాయకులు తప్పు చేసినా, కార్యకర్తలు తప్పు చేసినా ఆ చెడ్డ పేరు మనకే వస్తుంది. నేను చాలా స్పష్టంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈ మధ్య కొన్ని సంఘటనలు జరిగాయి, నేను చాలా బాధపడ్డాను. మీలో కూడా ఒక ఆలోచనలు రావాలి. ఈరోజు మనం అందరం కూడా ఎన్డీఏలో ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ఉనికిని కాపాడుకోవాలి, ఎన్డీఏ ఐకమత్యాన్ని కాపాడాలి. అందుకే మీరు వాచ్ చేస్తూ ఉంటారు. నేను కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కడికక్కడ కనపడినప్పుడు, లేకుంటే ఎప్పటికప్పుడు ఆ రిలేషన్స్ మెయింటైన్ చేస్తాం. ఆ మెసేజ్ని రాష్ట్ర ప్రజానీకానికి ఎప్పటికప్పుడు ఇస్తాం. కార్యకర్తలకు, నాయకులకు సంకేతాలు ఇస్తున్నాం. ఏదో ఎక్కువ సీట్లు వస్తాయని మీరు అతిగా ప్రవర్తిస్తే ఓట్లు పోవడమే కాకుండా పార్టీకి అప్రతిష్ట పాలొస్తుంది. అవసరమైతే నేను ఒకటే చెప్తున్నా, గతంలో పాలకుల యొక్క గర్వాన్ని చూశాం, అహంకారాన్ని చూశాం, ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారో చూశాం. వివాదాలు, దాడులు, గొడవలు, సెటిల్మెంట్లు ఇవి మన దగ్గరికి రాకూడదు. చిన్నపాటి కలహాలు కూడా రాకూడదు. ఫ్లెక్సీల దగ్గర, ఫోటోల దగ్గర, కుర్చీల దగ్గర నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. ఎవరో ప్రధానమంత్రి వస్తే నన్ను సెక్యూరిటీ పక్కకు వస్తాడు. అతనికి తెలియదు, అతను డ్యూటీ ఆయన చేస్తాడు. దానిపైన నేను ప్రధానమంత్రి గారి దగ్గరికి వస్తే నన్ను చేశారనుకుంటే తప్పు అవుతుంది. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, ఏదైతే ఈ రోజు టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ నూతన కార్యవర్గ కమిటీని అయితే ప్రమాణ స్వీకారం అయితే సీఎం చంద్రబాబు నాయుడు చేపించడం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఉద్దేశించి ఏదైతే నూతనంగా ఎన్నుకున్నటువంటి కార్యవర్గ కమిటీని ఉద్దేశించి అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేయడం జరుగుతోంది. ఏదైతే రాష్ట్రంలో కూటమి నేపథ్యంలో కలిసికట్టుగా వెళ్లాల్సినటువంటి నేపథ్యం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. ఏదైతే ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, అదేవిధంగా అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలను అయితే కనుక ప్రజల్లోకి, క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లే దిశానిర్దేశం, అదేవిధంగా బాధ్యత అనేది కూడా ఇటు వీరిపై, మీపై ఉన్నట్టు కూడా సీఎం చంద్రబాబు నాయుడు స్వీట్ వార్నింగ్ అనేది ఇవ్వడం జరుగుతోంది. ఎందుకంటే ఎవరు కూడా విభేదాలు తావు లేకుండా, అదేవిధంగా నియోజకవర్గాలు, జిల్లాలు, క్లస్టర్లలో ఏదైతే వీరి యొక్క బాధ్యతలు ఉన్నాయో వారైతే కనుక కూటమి కలుపుకుంటూ ముందుకెళ్లాలి, కానీ విభేదాలు లేకుండా అయితే, విభేదాలు సృష్టించకుండా కూటమితో అయితే, కూటమి నాయకులతో అయితే ముందుకెళ్లాలంటూ సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం అనేది చేయడం జరుగుతోంది. మరోవైపు ఇటు సీనియర్లు కావచ్చు, అదేవిధంగా ఇటు నూతనంగా ఉన్నటువంటి యువతని సైతం కూడా ఈ యొక్క కార్యవర్గ కమిటీలో అయితే కనుక ప్రాధాన్యత ఇస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇటు ప్రతి ఒక్కరూ
సో ఆశని కష్టపడి పనిచేయాలి, ఎందుకంటే ఊరికే పదవులు ఇవ్వట్లేదు, ఏదైతే వారి యొక్క పనితీరు వారి యొక్క కష్టాన్ని చూసి అయితే కనుక వీరిని ఎన్నుకోవడం జరుగుతుందంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు తెలియజేయడం జరుగుతుంది. అయితే ఎన్నడూ లేని విధంగా కూడా ఈ యొక్క కమిటీని కసరత్తు చేసామంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడంతో ప్రతి ఒక్కరూ కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్లాలంటూ కూడా దిశానిర్దేశం అనేది సీఎం చంద్రబాబు నాయుడు చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.